టీడీపీ పెద్దల చేతుల్లోనే పేదల అసైన్ భూములు ఉన్నాయని సాక్షి పత్రిక గురువారం జనవరి 12, 2023లో రాసుకొచ్చిందన్నమాట. నారా బంధువులే అసైన్ భూములు కొల్లగొట్టారని, అమరావతి ఎల్లో గ్యాంగ్ అసైన్ దందా గ్రామాల వారీగా అని చెప్పి రాసుకొచ్చారన్నమాట. ఇది అమరావతి చంద్రబాబు బృందం అక్రమాలు బయటపడ్డాయని సాక్షి పేపర్ రాసుకొచ్చింది. GAA సీల్ డేలతో పచ్చమొట దందా అని రాసుకొచ్చారు. ఇప్పటి వరకు CID గుర్తించిన అసైన్ భూములు 932 ఎకరాలని రాసుకుని ఇచ్చారన్నమాట. వాటి విలువ దాదాపుగా 3,780 కోట్లు ఉంటుందని రాసుకున్నారన్నమాట. మంత్రి నారాయణ సమీప బంధువుల పేరిటే 140 ఎకరాలు ఉందని రాసుకుని వస్తున్నారు. నారాయణ విద్యా సంస్థలు రామకృష్ణ హౌసింగ్ ఉద్యోగుల ఖాతాలోనే 200 ఎకరాలు ఉన్నాయని రాస్తున్నారన్నమాట. టీడీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ABV వింగియంకుడి పేరిట 40 ఎకరాలు ఉన్నట్టు, చంద్రబాబు బినామీ సన్నిహితులని టీడీపీ నేతల పేరిట 540 ఎకరాలు ఉన్నాయన్నమాట. అన్యాక్రాంతి మొత్తం అసైన్ భూములు 1,400 ఎకరాలని, వాటి మార్కెట్ విలువ 5,600 కోట్లు ఉంటుందని చెప్తున్నాం అన్నమాట. ఇక అమరావతి ఎల్లో గ్యాంగు గ్రామాల వారికి ఎంతంత అసైన్ భూములు కబ్జా చేసిందో చూస్తే, కృష్ణరాయపాలెంలోని 9.5 ఎకరాలు, నవులుగురు 1లోని 29.3 ఎకరాలు, నవులుగురు 2లోని 12.89 ఎకరాలు, కూరగల్లు 1లోని 225 ఎకరాలు, కూరగల్లు 2లోని 2.14 ఎకరాలు, నిడమనూరులోని 1లోని 63.43 ఎకరాలు, నిడమనూరు 2లోని 41.62 ఎకరాలు, ఉండవల్లిలో 5.45 ఎకరాలు, పెనుమాకలోని 2.37 ఎకరాలు, లింగాయపాలెంలో 153.9 ఎకరాలు, ఉద్దండరాయపాలెంలో 20 ఎకరాలు, బోరుపాలెంలోని 1.25 ఎకరాలు, పిచుకలపాలెంలోని 9.99 ఎకరాలు, నెక్కల్లోని 17.17 ఎకరాలు, నేలపాలెంలోని 17.36 ఎకరాలు, తూలూరు 1లోని 43.19 ఎకరాలు, తూలూరు 2లోని 12.52 ఎకరాలు, అనంతవరంలోని 6.9 ఎకరాలు, రాయపూడి 1లోని 87.2 ఎకరాలు, కొండమరాజుపాలెంలోని 6.4 ఎకరాలు, వెలగపూడిలోని 3.3 ఎకరాలు, వెంకటపాలెంలో 27.3 ఎకరాలు, మందడంలో 2లోని 133 ఎకరాలు, మొత్తంగా 932 ఎకరాలు అసైన్ భూమిని గ్రామాల వారీగా కాజేశారని, దీని విలువ 5,600 కోట్లు పైగా ఉంటుందని చెప్తున్నమాట. అసైన్ భూముల్లో వాలిపోయిన భూబకాందులు అక్రమాలు బహిర్గతమయ్యాయని, బడుగు బలహీన వర్గాల రైతులను బెదిరించి 932 ఎకరాల అసైన్ భూములను పచ్చగద్దరు కాజేసినట్లు సాక్షి పేపర్ రాస్తున్నమాట. గ్రామాల వారికి గ్యాంగులు అసైన్ భూముల అక్రమాల చట్టాలు బయటపడిందని, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014-18 మధ్య చోటు చేసుకున్న ఈ దారుణాలు CID దర్యాప్తులో ఆధార సహితంగా రియల్ ఎస్టేట్ అక్రమ సామ్రాజ్యం భౌగోళిక సరిహద్దులతో సహా వెలుగు చూశాయని, ఇప్పటివరకు బయటపడిన అసైన్ భూములు 932 ఎకరాలని, చంద్రబాబు చెప్పిన ప్రకారం వాటి మార్కెట్ విలువ 3,790 కోట్లు ఉంటుందని చెప్తున్నమాట. కార్యాల వారీగా రికార్డులు పరిశీలించారన్నమాట. రాజధాని అమరావతి ప్రాంతం 2014 నాటికి SC/BC రైతుల పేరిట ఉన్న అసైన్ భూములు గత సర్కారు హయాంలో ఇతరుల పేరుతో CRDA రికార్డులు నమోదు కావడం విశేషం అన్నమాట. CID దర్యాప్తు గుర్తించిన అసైన్ భూముల రికార్డులు గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారులు ప్రత్యేక బృందం తనిఖీ చేయించారన్నమాట. అమరావతి పరిధిలో 932 ఎకరాలు అసైన్ భూములు టీడీపీ పెద్దలు కొల్లగొట్టినట్లు నిర్ధారించారన్నమాట. భూ సమీకరణ కోసం ఏర్పడిన CRDA కార్యాలయం వారిగా రికార్డు పరిశీలించి నిజాలు కూడా నిగ్గు తేల్చారు. మొత్తంగా 23 CRD కార్యాలయ పరిధిలోని 932 ఎకరాలు అసైన్ భూములు కాజేసిన ఆధారాల సహా నిరూపితమైంది. రాజధాని నిర్మాణ తర్వాత అమరావతి ఏకంగా మార్కెట్ విలువ కనీసం 4 కోట్లు చేరుతుందని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రకారం టీడీపీ పెద్దలు హస్తగతం చేసుకున్న 932 ఎకరాల అసైన్ భూముల విలువ 3,730 కోట్లు ఉంటుందని చెప్తున్నారు అన్నమాట. మొత్తం అసైన్ అనేకాంతం అమరావతి పరిధి మొత్తంలోని 1,400 ఎకరాల అసైన్ భూముల రికార్డులు తారుమారైనట్లు గుర్తించారన్నమాట. ఈ ప్రకారం టీడీపీ నేతలు దక్కించుకున్న అసైన్ భూముల విలువ 5,600 కోట్లు ఉంటుందని చెప్తున్నారు అన్నమాట. ఈ నారాయణ బంధువులు బినామీలు ఎక్కువ కొల్లగొట్టారని చెప్తున్నారు. అసైన్ భూముల తీగలాగితే నారా చంద్రబాబు పొంగులూరు నారాయణ బంధువులు బినామీలలో డొంగ కదులుతున్నమాట. బినామీలు బంధువులు పెట్టే అసైన్ భూములు GPL సేల్ డీడ్లు ద్వారా హస్తగతం చేసినట్లు CID దర్యాప్తు వెళ్తుందన్నమాట. టీడీపీ ప్రభుత్వం కీలకంగా వ్యవహరించిన నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ AB వెంకటేశ్వరరావు సమీప బంధువు పేరిట కూడా అసైన్ భూములు కొల్లగొట్టారు. నారాయణ విద్యా సంస్థలు ఆయన సమీప బంధువు చెందిన రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ చిరుద్యోగులు సైతము అసైన్ భూములు కాజేశారు. ఇప్పటివరకు గుర్తించిన అసైన్ భూములు సీల్ డీడ్లు
జీపీఎల్ సిఐడి అధికారులు విశ్లేషించారన్నమాట. మాజీ మంత్రి పి నారాయణ కుటుంబం చెందిన హైదరాబాద్ ఎన్స్పైర్ మేనేజ్మెంట్ సర్వీస్ కార్యాలయంలో సిఐడి అధికారులు సోదాలు కూడా నిర్వహించారన్నమాట. ఈ విధంగా 932 ఎకరాలు మొత్తంగా 1400 ఎకరాలని తెలుగు పెద్దలు కాజేశారని తెలుగుదేశం పెద్దలు కాజేశారు సాక్షి రాసుకుని వస్తుందన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.